ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలో ఇటీవల కొందరు నిధుల దొంగలు జేసీబీతో జరిపిన తవ్వకాల్లో 20 అడుగుల లోతులో గచ్చితో కట్టిన కాంక్రీట్ సంపు బయటపడ్డ విషయం విదితమే. అయితే ఆ కాంక్రీట్ సంపు కింద ఓ చిన్న గది లాంటి బండాగారం, అందులో పెద్ద పెద్ద భూషణాలు, ఆ భూషణాలలో మనులు, మణిహారాలు, రత్నకుండ్యాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే జేసీబీ తవ్వకాలలో 20 అడుగుల లోతులో పూర్వకాలం గచ్చితో నిర్మించిన కాంక్రీట్ సంపు తగిలినట్లుగా తెలుస్తోంది. అక్కడి ఆ భూమి లోపల గచ్చితో నిర్మించిన కాంక్రీట్ తగలడంతో అక్కడ దాని కింద రాజుల కాలంలో దాచిన నిధి తవ్వకం ఉంటుందని చర్చ జరుగుతోంది. 20 అడుగుల లోతులో ఉన్న కాంక్రీట్ భూషణాల గదిని మందు పాత్రలతో పేల్చాలని ప్రణాళిక రచించి సన్నాహాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకో గంట గడిస్తే అక్కడ ఆ ప్రాంతంలో నిధుల బండాగారమా లేక మావోలు దాచిన డంపా అనే విషయం తెలిసిపోయేదని, ఈలోపే పక్క సమాచారంతో అటవీశాఖ అధికారులు దాడులకు పాల్పడడంతో ఆ దాడిలో తవ్వకాల దొంగల బండారం బయటపడింది. జేసీబీ నడిపే డ్రైవర్, హెల్పర్ జీపు మాత్రమే దొరికాయి. మిగతా వారు పరారైనట్లు తెలుస్తోంది. ఆ తవ్వకాల ప్రాంతంలో దొరికిన వారందరినీ ఫారెస్ట్ అధికారులు విచారిస్తున్నట్లు చెబుతున్నారు. తవ్వకాలు జరిగిన ప్రాంతం అధికారుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.